దీన్ని పొలిటికల్ యాంగిల్‌లో చూడొచ్చంటారా? ఎందుకంటే రేపు మొన్న రీసెంట్‌గా అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ మీట్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పేరు పలకకపోవడం, దీని మీద రేవంత్ రెడ్డి అలకబూనినారని, గుస్సా అయినారని రకరకాల వార్తలొస్తున్నాయి. ఇది గూడా ఒక కారణం అంటారా? ఐ డోంట్ థింక్ అది పొలిటికల్ యాంగిల్ ఉన్నదని నేనేమి అనుకోను. ఎందుకంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అంటే ఇంత చిన్న విషయాలు బట్టి సీఎం గారైనా అంటే ఆ పొజిషన్‌లోనే ఎవరైనా సరే అంటే ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారైనా సరే నిన్న జాతీయ మీడియా గూడా ఇదే ప్రశ్న అడిగింది. ఆయన అంతే ఆయన నవ్వుతూ ఆయన పట్టించుకునే అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఆయన పేరు గుర్తున్నదా? గుర్తులేదా? అనేది అది అసలు అల్లు అర్జున్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్మాల్ ఫిగర్ బిఫోర్ హిమ్. ఎందుకంటే హి ఈజ్ అన్ ఎలక్టెడ్ ఆహ్, ఆహ్, రిప్రజెంటేటివ్. ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇటువంటి ఇండస్ట్రీలు ఎన్నో గూడా వాళ్ళందరినీ చాలా బాధ్యతాయుతంగా నడిపించేవాళ్ళు. ఒక అల్లు అర్జున్ గాని, ఇంకెవరో గాని వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు, పేరు మర్చిపోయిండ్రు అనంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవడానికి దీనికేం లేదు. రెండోదేందంటే యాక్చువల్‌గా సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం పోలీస్ అసలు థియేటర్‌లకు పర్మిషన్‌లు ఇచ్చేది కమిషనర్ గారు. పోలీస్ కమిషనర్. అది కలెక్టర్ల చేతిలో, వీళ్ళ చేతిలో లేదు. సినిమాటోగ్రఫీ థియేటర్ దాని చట్టం ప్రకారం యాక్చువల్‌గా పర్మిషన్ థియేటర్స్‌కి ఇచ్చేది పోలీసు వాళ్ళు. అది 100% ఎక్స్‌క్లూజివ్ వితిన్ దేర్ జ్యూరిస్డిక్షన్‌లోనే జరిగింది. అంటే క్రైమ్ జరగడం ఒకటే గాదు. ఈవెన్ సినిమా థియేటర్ పర్మిషన్‌లో వాటి వయలేషన్స్ కూడా దాంట్లోనే జరిగినాయి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని దానికి పొలిటికల్ యాంగిల్‌లో ఉంది. అల్లు అర్జున్ ఏదో పేరు మర్చిపోయిండు కాబట్టి ఆయనను ఇది చేసిండు అనేదైతే అదే అంటే మామూలుగా ఇది చేసిందే. కానీ దీని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని వెనుకల ఉన్నట్టు ఏమైనా అనిపించిందా? నిన్నటి ఎపిసోడ్ చూసినప్పుడు. దాంట్లో ఏముండదు. నాకు తెలిసి వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఈయన అపోజిట్‌గా ప్రచారం చేశారని, జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్‌గా ప్రచారం చేశారని అదంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ ఇన్సిడెంట్. మామూలుగా జరిగింది. జరిగిన తర్వాత యూజువల్లీ పోలీసు కొంత లేట్‌గా రెస్పాండ్ అవుతారు. అది ముందే కావాల్సింది. ముందు కాకుండా కొంచెం లేట్‌గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని ఆ సెలబ్రిటీ ఇట్లాంటి కేసులు పోలీసోళ్ళు కొన్ని అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ కేసు కాదు అని అనుకుంటే అంటే బేసిక్ పాయింట్ ఏంది? ఇది కేసు పొలిటికల్లీ మోటివేటెడ్. అల్లు అర్జున్ దీనికి రెస్పాన్సిబుల్ కాదు. లేదా ఆయన ఏ రకంగా కూడా ఈ క్రైమ్‌లో ఇన్వాల్వ్ కాలేదు. కాకపోతే పొలిటికల్లీ మోటివేటెడ్ అయ్యి ఈ కేసు పెట్టిండ్రు అనేది సారాంశం. ఏది పొలిటికల్లీ మోటివేటెడ్. కానీ ఇది ఇట్లాంటి పొలిటికల్లీ మోటివేటెడ్ లేని కానిచ్చి ఏవైనా కావచ్చు, ఫేక్ కేసులు, ఫాల్స్ కేసులు పోలీసులు చాలా పెడతారు రోజు. ఎవరి గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది కూడా అట్లనే ఒకటి. అయితే సెక్షన్ దీంట్లో ఏదైతే పెట్టిరో నా ఉద్దేశంలో దిస్ ఈజ్ మై ఒపీనియన్ దాంట్లో 105 కాదు యాక్చువల్‌గా శిక్ష నిన్ను అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి, నీ మీద చాలా పెద్ద కేసు పెట్టినాము, నీకు బెయిల్ రాకుండా చేసినాము అనేది కరెక్ట్ కాదు. కోర్టులో ఏది సరైన నువ్వు చేసిన నేరం ఏంది, నేరం చేయడానికి సరైన శిక్ష. మర్డర్ చేస్తే వాళ్ళకి జీవిత ఖైదు పడుతుండొచ్చు. 106 పెడితే నువ్వు రూ. 1000, రూ. 2000 ఫైన్ కట్టి బయటకొస్తుండొచ్చు. శిక్ష ఏం పడతది అనే దాని మీద కాదు కదా! ఏం క్రైమ్ జరిగిందనే దాని మీదనే కేసు పెట్టాలి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వీళ్ళైతే కేసు యాక్చువల్‌గా సెక్షన్ ఆల్టర్ చేయాల్సిన సెక్షన్ అది. 106 కింద వీళ్ళు బాధ్యులు. వాళ్ళు యాజమాన్యం వీళ్ళందరూ కూడా. ఐ డోంట్ థింక్ ఇందులో పొలిటికల్లీ మోటివేటెడ్ ఏదన్నా ఉంది అని నేను కనబడుతుంది కదా! వేల మంది దాంట్లో తొక్కిసలాట ఉన్నారు. మనిషి చనిపోయిండు. ఒక చిన్న పిల్లాడు హీజ్ ఇన్ కోమా హాస్పిటల్‌లో ఉన్నాడు. ఇవన్నిట్లలో పొలిటికల్ మోటివేషన్ ఎక్కడి నుంచి ఉంటది? అంటే రీసెంట్‌గా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య లాంగ్ రిలేషన్ వచ్చేసింది అని చెప్పి ఒక చర్చ. ఇదంతా కూడా ఇక అవి అంటే పర్సనల్‌గా వాళ్ళ ఫ్యామిలీలలో ఏవైనా జరిగితే వాటికి దాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ దీనికి అంటగట్టడం అనేది ఇట్స్ ఎ లాంగ్ షాట్. అంటే అవన్నీ ఏందంటే వై వుడ్ ఎనీబడీ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ అంటే ఇప్పుడు మనిషి అయితే చనిపోయింది. ఒక పిల్లాడైతే హాస్పిటల్‌లో ఉన్నాడు అనేది అయితే తెలుసు కదా! దీంట్లో ఇంకా ఏం లేదు ఉట్టినే గాల్లోనే కేసు పెట్టిర్రు అంటేనేమో ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు అనొచ్చు. కానీ అవన్నీ కళ్ళకి కనబడుతున్నాయి. కనబడ్డప్పుడు అది అంటే ఆ రోజు తొక్కిసలాట జరగకపోయి ఉండుంటే బాగుండు. ఆమె చనిపోకపోయి ఉంటే బాగుండు అనేది బాగుండేది. అదైతే ఎవరైనా ఇది చేయాల్సిందే. ఇట్స్ ఎ వెరీ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఆ రోజు తొక్కిసలాట కారణం వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినారు. తొక్కిసలాట జరుగుతదనేది 100% వీళ్ళందరికీ తెలుసు. కానీ కావాల్సిన చర్యలు ఏవి తీసుకోలేదు. అది కేవలం పోలీసోళ్ళపైనే దాన్ని ఎంత తోసేసి మేమంతా బాగానే ఉన్నాము. మేమైతే మీకు అప్లికేషన్ పెట్టేసినాం కాబట్టి అదంతా మీది అని అనడం
కరెక్ట్ కాదు. అసలు యాక్చువల్‌గా పోలీసు వాళ్ళైనా గానీ, ఇప్పుడు సంధ్యా థియేటర్‌లో ఉన్న వయలేషన్స్ ఏందో ఇప్పుడంతా స్టాట్యుటరీ వయలేషన్స్ తీయాల్సిందే. ఇది ఈ రోజుతోని ఆగిపోవాల్సిందే. మళ్ళీ ఇంకా కొత్త కొత్త సినిమా థియేటర్‌లలో పోయి మళ్ళీ ఇట్లాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉండడానికి ప్రతి సినిమా థియేటర్‌లో దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. నువ్వు రూ. 1,300 టికెట్ తీసుకొని, నువ్వు వారికి కావాల్సిన మినిమమ్ ఆ సెక్యూరిటీ కూడా నువ్వు కల్పించలేకపోతే దేనికోసమని నువ్వు ఏం సర్వీస్ నీ డ్యూటీ ఆఫ్ కేర్ ఏమున్నట్టు సినిమా థియేటర్‌లో కేవలం డబ్బులొచ్చింది వెళ్ళిపోయిందని. మోస్ట్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే వీళ్ళందరూ ఫ్యాన్స్. ఫ్యాన్స్‌కు మన ఇప్పుడు ఎవరైనా అంటే జనరల్‌గా ఎవరైనా ఒక పొలిటికల్ లీడరో వీళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి ఏదైనా పనున్నదని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరకో, మినిస్టర్ గారి దగ్గరకో, సీఎం గారికి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తారు. ఎందుకు? ఏదో పని మీద వచ్చిండు, ఏదో ఊరు నుంచి వచ్చుంటారు అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. అంటే ఏంది? వాళ్ళు మన అభిమానులో, మన ఊరోళ్ళో లేకపోతే మన వాళ్ళ అవసరానికి వచ్చింది. నీ ఫ్యాన్స్ వస్తే నువ్వు భోజనం పెట్టి ఫ్రీ టికెట్ ఇయ్యాల్సింది. నువ్వు ఇంక మీద నుంచి 1300 వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళని తొక్కి చంపి పంపించారు వీళ్ళందరూ కలిసి. విచ్ ఈస్ నాట్ రైట్ అది.